హాయ్ ఫ్రెండ్స్, ప్రతి నెల ఇండియాలో చాలా మొబైల్స్ లాంచ్ అవుతుంటాయి. కానీ జూన్ 2025 మాత్రం గేమింగ్ ఫోన్స్ నెలగా ఉండబోతుంది. ఎందుకంటే జూన్ నెలలోనే పోకో F7 రాబోతుంది, వివో T4 అల్ట్రా రాబోతుంది, కొన్ని లీక్స్ ప్రకారంగా ఒప్పో K30 టర్బో కూడా రాబోతుంది. కానీ వీటన్నిటికన్నా ముందుగా ఇన్ఫినిక్స్ GT30 Pro ని జూన్ 3న లాంచింగ్ కి సిద్ధం చేసేసారు. మొబైల్ యొక్క ప్రైస్ కి, ఈ మొబైల్ లో వాడిన ఫ్యూచర్స్ కి అయితే నిజంగా అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆలస్యం చేయకుండా ఈసారి ఈ మొబైల్ లో ఇచ్చిన స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మధ్య అయితే మన ఛానల్ కి మీ అందరి సపోర్ట్ వల్ల వ్యూస్ చాలా బాగా పెరిగాయి. మొత్తం నా యూట్యూబ్ కెరియర్ లోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చింది ఈ మంత్ లో అండి, నిజం చెప్తున్నాను. సో మీ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాను. మన ఛానల్లో పెట్టే రోజు వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ మిడిల్ లో అయితే GTR ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. మొదటిగా బాక్స్ ఓపెన్ చేస్తే మరొక బాక్స్ ఉంది, దాంట్లో కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కిందనే మొబైల్ ఉంది, మొబైల్ కింద 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. మొబైల్ బాక్స్ లాగానే మరొక బాక్స్ కూడా ఉంది, దీనిపైన గేమింగ్ కిట్ అని మెన్షన్ అయితే చేశారు. గేమింగ్ కిట్ ఓపెన్ చేస్తే మరొక బ్యాక్ కేస్ కూడా ఉంది, మిడిల్ లో అయితే మ్యాగ్నెట్ ఉంటుంది, దీని గురించి నేను తర్వాత చెప్తాను. దాంతో పాటు మ్యాగ్నెటిక్ కూలర్ ఉంది అండ్ కేబుల్ కూడా ఉంది. మొబైల్ విషయానికి వస్తే మొదటిగా ఈ మ్యాగ్నెట్ గురించే మాట్లాడుకుందాం. ఏం ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అవుతుంది కదా, దానికి ఈ కూలర్ అటాచ్ చేసామంటే మొబైల్ హీట్ అనేది తగ్గిపోతుంది. ఇది మొదటి పాయింట్. లాగో మొబైల్ కి కూలర్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు తెలివిగా దానికే వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్టింగ్ ఇచ్చారు. అది కూడా 30 వాట్స్ అయితే సపోర్ట్ చేసింది, చాలా ఎక్కువ. గేమ్ ఆడుతూ మొబైల్ ని కూడా కూల్ చేస్తూ ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు గేమ్ ఆడడానికి అయితే వీలవుతుంది. బేసికలీ ఈ కూలింగ్ ఫ్యాన్ లో 30 వాట్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది, 10 వాట్ మోటార్ ఉంటుంది, 5 వాట్ లైట్స్ ఉంటాయి. లెక్క అయితే బాగా సరిపోయింది కదా, బాగా అడ్జస్ట్మెంట్ చేశారు కదా. ఇక డిజైన్ విషయానికి వస్తే దీంట్లో మేజర్ గా చెప్పుకోవాల్సింది ట్రిగర్స్. అప్పుడు పోకోలో ఏమో ఇచ్చారనుకుంటా, కాకపోతే టచ్ సెన్సిటివ్ అయితే కాదు. ఈ మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి టచ్ సెన్సిటివ్ ట్రిగర్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా 540Hz టచ్ శాంపుల్ రేటింగ్ తో అయితే ఇస్తున్నారు. బటన్స్ అయితే ఒత్తి పాడైపోతాయని ఇలా ఇస్తున్నారు. ఈ ట్రిగర్స్ వచ్చేసి గేమింగ్ కి కాదు, కెమెరాస్ కి ఇంకా ఆడియో ప్లే బ్యాక్ కూడా యూజ్ అవుతాయి. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మెకానికల్ లైట్ సెటప్ అయితే వాడారు, కానీ బ్లాక్ కలర్ వేరియంట్ లో మాత్రమే RGB లైట్స్ వస్తాయని తెలుస్తుంది. 10 లైట్ మోడ్స్ అయితే ఉంటాయి, అంటే 10 ఎఫెక్ట్స్ అయితే మనం చూడొచ్చు. అంటే నథింగ్ ఫోన్ లాగానే ట్రాన్స్పరెంట్ గ్లాస్ తోటి చూడడానికి చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అవి కూడా JBL వాళ్ళైతే ట్యూన్ చేశారు. డ్యూయల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఈ కాలంలో కూడా మెమరీ కార్డ్ వాడుతున్నారంటే మీ మొబైల్ ని మీరే స్లో చేసుకున్న వాళ్ళు అవుతారు. మెమరీ కార్డ్ లో ఉండే రీడర్ రేట్ వేరుగా ఉంటుంది, మొబైల్ లో వచ్చే UFS స్పీడ్ వేరుగా ఉంటుంది. సో అన్నెసెసరీ మెమరీ కార్డ్ అయితే మీరు పెట్టుకుంటారు. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న ఏ యాప్ కూడా మెమరీ కార్డ్ లో సేవ్ అవ్వవు, అంతా కూడా మొబైల్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. మళ్ళీ మొబైల్ నుంచి మెమరీ కార్డ్ లోకి షిఫ్ట్ చేశారంటే మీ మొబైల్ లాగ్ అవుతుంది. IP64 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది, మీరు మొబైల్ తీసుకెళ్లి వాటర్ లో మాత్రం ముంచేయకండి. 6.78 ఇంచెస్ OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అండ్ ఇది 10-bit ప్యానెల్. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి అయితే సపోర్ట్ చేయవు, కానీ వీళ్ళు బాగా ట్యూన్ చేసి ఇంప్రూవ్ అయితే చేసుకుంటారు. వరల్డ్ ఫస్ట్ డైమెన్సిటీ 8350 అల్ట్రా అనే ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది, కానీ ఈ ప్రాసెసర్ మరీ అంత స్పెషల్ ఏం కాదు, P3 అల్ట్రాలో చూసిన లాంటిది. బట్ మార్కెట్ లో మాత్రమే డిఫరెంట్ గా ఏదో తీసుకొచ్చామని చూపించుకోవడానికి అలా తీసుకొచ్చారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది, XYZ 15 మీద వస్తుంది. AI ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. 4lakhs AI అనేది వీళ్ళ ప్రత్యేకమైన AI ఫీచర్. టు సెర్చ్ ఉంటుంది, AI బ్రైట్, AI డాక్యుమెంట్ అని చాలా ఫీచర్స్ ఉన్నాయి. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు, కానీ అప్డేట్స్ కూడా టైం టు టైం ఇవ్వడం అనేది చాలా తక్కువే. కొంతమంది వచ్చేసి సర్వీస్ సెంటర్ కూడా సరిగ్గా ఉండవని మెన్షన్ చేస్తున్నారు. ఇండియాలో నెంబర్ 2 సర్వీస్ సెంటర్లు ఉన్న మొబైల్ బ్రాండ్ మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. 1300 సర్వీస్ సెంటర్, అది కూడా 1000కి పైగా టౌన్లలో ఉన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. 22లో 15 లక్షల వరకు స్కోర్ చేస్తున్నట్లుగా అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ 13 లక్షల వరకు అయితే స్కోర్ చేస్తుంది. BGMI కూడా 120 FPS వరకు సపోర్ట్ చేస్తుందని హైలైట్ చేస్తున్నారు. కూలింగ్ ఫ్యాన్ ని యూజ్ చేసి ప్రాసెసర్ ని కనుక కూల్ గా ఉంచగలిగితే 100 FPS వరకు ఈజీగా ఆడుకోవచ్చు. 6 లేయర్స్ ఆఫ్ కూలింగ్ ఛాంబర్ ఉంటుందని అంటున్నారు. 360 degrees యాంటీనా ఉంటుంది కాబట్టి సిగ్నల్ లాస్ లేకుండా వస్తుందని తెలుస్తుంది. వీళ్ళైతే యాడ్స్ ఉండవని చెప్పేసి మా దాంట్లో అంటున్నారు. మీ ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో యాడ్స్ వస్తున్నాయో లేదో చెప్పండి.
బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్, అది కూడా చాలా మినిమల్ గా అయితే ఇచ్చారు. నా ఉద్దేశంలో కెమెరా సెటప్ ని ఇంత పెద్దగా లాగకుండా జస్ట్ వర్టికల్ గా 2 కెమెరాస్ ఇచ్చేసారు. ఇన్ కెమెరా 180 MP వాడారు, OIS కి సపోర్ట్ చేస్తుంది. 3x వరకు జూమ్ చేసినా లాస్ లేకుండా మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుందని అంటున్నారు. సెకండరీ కెమెరా 8 MP, క్వాలిటీ అయితే నార్మల్ గానే ఉంటుంది. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఇన్ఫినిక్స్ మొబైల్ కాబట్టి చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 13 MP సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఒకటే ఇది గేమింగ్ ప్రియారిటీ కింద తీసుకొచ్చిన మొబైల్ కాబట్టి కెమెరాస్ బాగోవని కాదు, కానీ డీసెంట్ గా ఉంటాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ఉంటుంది కదా, ఆ మొబైల్ కెమెరా సెంట్రిక్ సైడ్ వెళ్తుంది. చాలా మంది అడిగేది ఒకటేనండి, నాకు మంచి కెమెరాస్ కావాలి, మంచి గేమింగ్ మొబైల్ కూడా కావాలి, అది కూడా బడ్జెట్ లో అంటే కనుక. అలాంటి కాంబినేషన్ లో మాత్రం ఇప్పుడు కొత్త మొబైల్స్ దొరకవు. కొంచెం పాత మొబైల్స్ ప్రైస్ తగ్గించుకొని వస్తాయే తప్ప ఏ బ్రాండ్ కూడా జనాలకి మంచి చేద్దామని మాత్రం అలా 2 కంబైన్ అయితే తీసుకురావు. అది కూడా తక్కువ బడ్జెట్ లో 20,000 రూపాయల బడ్జెట్ లో. అలా 1 year ఓల్డ్ అయిన మొబైల్స్ ని ఐకో వాళ్ళు అయితే కొంచెం తక్కువ ప్రైస్ కి అమ్ముతారు. అలా ఏమన్నా వస్తే కనుక తీసుకోండి. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా, 30 వాట్ వైర్లెస్ ఛార్జర్ ఫ్యాన్ తో పాటు వస్తుంది. హైపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. గేమ్ ఆడేటప్పుడు డైరెక్ట్ బ్యాటరీకి కాకుండా మదర్ బోర్డ్ కి అయితే వెళ్తుంది. సో దీని వల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది సేఫ్ ఉంటుంది, ఎక్కువ రోజులు మొబైల్ అనేది వాడొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా 24,999 కి అయితే వస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఒక 2,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినా కూడా 22,999 కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 23,000 కి ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే గేమింగ్ ప్రియారిటీ బాగా ఉంది, గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలుసు. అప్డేట్ తొందరగా ఇచ్చి అవి క్లియర్ చేస్తే బాగుంటుంది. సైడ్ యూనిక్ డిజైన్ ఉంది అండ్ స్పెషల్ గా గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మొబైల్ చూపించినా కూడా కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. ఫైనల్ గా మీరు చెప్పండి, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.